రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడి 100 ఇండ్లు పూర్తయి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని రూపొందించబడిన చిత్రమే శతక్ సంఘ్ కే 100 వర్ష. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ గారు కేవలం 5 స్వయం సేవకులతో నాగపూర్లో ప్రారంభించిన ఈ సంస్థ నేడు ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా, ఒక మహావృక్షంగా ఎలా ఎదిగిందనే ప్రయాణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. భారత స్వాతంత్ర ఉద్యమం, దేశ విభజన నాటి పరిస్థితులు, అత్యవసర పరిస్థితి మరియు దేశం ఎదుర్కొన్న వివిధ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంఘ్ కార్యకర్తలు చేసిన సేవలను ఇందులో చక్కగా చూపించారు. దేశమే ప్రథమం, నేషన్ ఫస్ట్ అనే నినాదంతో సాగే స్వయం సేవకుల క్రమశిక్షణ, త్యాగం మరియు వారి సాధారణ జీవన శైలిని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అజయ్ దేవగన్ తన గంభీరమైన స్వరం ద్వారా ఈ కథను నడిపించడం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో ADA 360 డిగ్రీ LLP మరియు మనోరమ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. చరిత్రపై ఎంతో విజన్ ఆశీష్ మాల్ గారు దీనికి దర్శకత్వం వహించారు. వీర్ కపూర్ గారు యొక్క చిత్రం నిర్మాత. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నానా పటేకర్, దీప్తి దిమ్రి, అవినాష్ తివారీ, విక్రాంత్ మాస్తే, తమన్నా భాటియా. ఈ సినిమాలో పాటలకు దిగ్గజ గాయకులు ప్రాణం పోశారు. ఇటీవల RSS సర్సంఘచాలక్ గారు డాక్టర్ మోహన్ భగవత్ గారు ఈ చిత్రం యొక్క పాటల ఆల్బమ్ను విడుదల చేశారు. శంకర్ మహాదేవన్ గారు, సుఖ్వీందర్ సింగ్, షాన్ మరియు సురేష్ వాడ్కర్ గారు ఇందులో పాటలు పాడారు. భారత్ కే బచ్చే, భాగ్య హే మేరీ, ఐడెంటిటీ వంటి పాటలు మన లోపల ఉత్తేజాన్ని నింపుతాయి, దేశభక్తిని రగులుస్తాయి. ప్రధానంగా హిందీలో రూపొందించబడిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లో ఫిబ్రవరి 20, 2026 గోవల్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతుంది. శతక్ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక శతాబ్ద కాలపు RSS యొక్క సామాజిక మరియు సాంస్కృతిక ప్రస్థానానికి నివాళి. ఇది సంఘ్ పట్ల అపోహలను తొలగిస్తూ వాస్తవాలని సమాజానికి చేరువ చేసే ప్రయత్నం.